హన్మకొండ జిల్లా తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకి 100% ఉద్యోగాలు ఇవ్వాలని కాజుపేటలోని అయోధ్యపురంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలోని ఆర్ఎంయూలో భూ నిర్వాసితులకు భూమి కోల్పోయిన గ్రామ వాసులతో పాటు కాజీపేట పరిసర ప్రాంతాలు, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా నేరుగా ఉద్యోగాలు నియమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాజీపేట రైల్వే సబ్ డివిజన్ గా ఉన్న దానిని డివిజన్ గా ఏర్పాటు చేయాలన్నారు కోదండరాం. రైల్వే డివిజన్ రావడం వల్ల మన గళం గట్టిగా వినిపించవచ్చని అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. అభివృద్ధి కోసం ఎవరు త్యాగం చేసిండ్రో మొదటి ముద్ద వాళ్ళకు దక్కాలనేదే ఇవాళ అందరం లేవనెత్తుతున్న డిమాండ్. ఆ డిమాండ్ ప్రకారమే ఐతాపురంలో అన్ని కోల్పోయినటువంటి నిర్వాసితులకు మొదటి అవకాశం కల్పించాలని చెప్పి, ఉద్యోగాల్లో వాళ్లకు భాగస్వామ్యం వాటా ఇవ్వాలని చెప్పి ఇవాళ మనం ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చాలా న్యాయమైన డిమాండ్. ఈ డిమాండ్తో సంబంధం కలిగి ఉన్నది ఒక రకంగా మనకు ఒక డివిజన్ కావాలి. డివిజన్ ఎందుకంటే ఇంత విస్తరిస్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారం మనకు దగ్గరగా ఉంటే, మన సమస్యలు చెప్పుకోవటానికి ఇక్కడనే ఒక కేంద్ర ఆఫీస్ కనుక ఉంటే మనకు న్యాయం జరుగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం, మన దగ్గర జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. చిన్న జిల్లాలు ఏర్పడితే ప్రజలకు న్యాయం జరుగుతుందని, మండలాలు ఏర్పడితే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మినటువంటి మనందరం కూడా ఇవాళ ఈ డివిజన్లలో కూడా రైల్వేలు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా రైల్వే జంక్షన్గా ఉన్న కాజీపేట్ని ఇవాళ డివిజన్ కేంద్రంగా మార్చాలని మనందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సబ్ డివిజన్ అనుకుంటా, సబ్ డివిజన్ను డివిజన్ కేంద్రంగా చేయటం ద్వారా మళ్ళా మనకు ఒక అవకాశం దొరుకుతుంది. ఇక్కడే ఈ ప్రాంతంలో మనకు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. అన్నిటికంటే మించి మన ఈ వరంగల్ పట్టణాభివృద్ధి కోసం కూడా అది దోహదపడుతుంది.